హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. మమతా రోడ్లో మంచి ఒక లగ్జరియస్ ఫ్లాట్ అనేది మీకోసం తీసుకుని వచ్చా. ఖచ్చితంగా అయితే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. మనందరికీ తెలిసిన విషయమే ఖమ్మం మమతా రోడ్లో హార్వెస్ట్ స్కూల్ అనేది ఎక్కడ ఉందో. సో మీకు వీడియోలో కనిపించేది అదే. అలాగే అర్బన్ స్కై వాళ్ళది మల్టీప్లెక్స్ అనేది థియేటర్కి ఆపోజిట్లో మీకు తీసుకుని వచ్చిన ఒక 2 BHK ఫ్లాట్ అనేది మీకోసం తీసుకుని వచ్చానమాట. అలాగే శ్రీ చైతన్య స్కూల్కి కూడా చాలా నియర్లో ఉంటుందండి. సో మీరు చూడొచ్చండి, ఖమ్మం శ్రీ చైతన్య స్కూల్ అనేది మమతా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు అనేది ఈ ఫ్లాట్ అనేది ఉందన్నమాట. జస్ట్ నడుచుకుంటూ కూడా రావచ్చండి. సో పక్కనే మీకు చూసేదంతా కూడా మనకి శ్రీ చైతన్య వాళ్ళది కాన్సెప్ట్ స్కూల్ అనమాట. ఇక్కడ మొత్తం కూడా చాలా లగ్జరీగా ఉంది, మొత్తం అఫీషియల్ ఏరియా. అలాగే వచ్చేసి మనకి వీకే సురక్ష వాళ్ళది అనేది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ప్రాంతం అనేది ఒక ఏరియా అనేది క్రియేట్ చేశారు. అంత చాలా అంటే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఫారెన్స్ కూడా ఉండటం అనేది ఇంకో స్పెషాలిటీ, మీకు వీడియోలో కూడా చూపిస్తాను వాళ్ళది. విషయం వచ్చేసి సెక్యూరిటీ అయితే మనకి బిందాస్గా ఉందన్నమాట. ఎందుకంటే ఒక మనిషి తెలియకుండా లోపలికి అనేది ఎల్లో అనేది లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ గార్డ్ అనేది మనకి ఇక్కడ ఉంటారు అనమాట. సో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మనకి లోపలికి ఎంట్రీ అనేది ఉంటుందన్నమాట. వీకే సురక్ష వాళ్ళు అద్భుతంగా డిజైన్ చేయటమే కదండి, చాలా స్టాండర్డ్ కూడా మనకి మెటీరియల్ అనేది మెయింటైన్ చేశారనేది ఈ అపార్ట్మెంట్ చూసిన తర్వాతనే మనకి అర్థమవుతుంది. వచ్చేసి మనకి సెక్యూరిటీ పర్పస్లో మనకి ఎంట్రీలో గార్డ్ ఉండటమే కాకుండా ప్రతి చోట కూడా మనకి సీసీ కెమెరాస్ అనేది ఉన్నాయి. మీరు వీడియోలో కూడా ఒక 2-3 అనేది మీకు చూపిస్తాను, క్లారిటీగా ఒకసారి చూడొచ్చు. అలాగే మనకి ఎంట్రీ కూడా చాలా బాగుందండి, ఒక ఆర్చ్ కట్టేసి చెప్పాను. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఫారినర్స్ కూడా ఉంటున్నారని చెప్పేసి, సో వీళ్ళే మరి ఎక్కువసేపు చూపించినా బాగుందని చెప్పేసి మళ్ళీ చూపించట్లేదు మీకు. సో ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కింద కార్ పార్కింగ్ అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. సో మన ఫ్లోర్ వచ్చేసి 105 అనమాట, ఫ్లాట్ నెంబరు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఒక విషయం ఏంటి అంటే మన ఇంట్లో చిన్నపిల్లగాళ్ళు ఉన్నా సరే బయటికి ఎక్కడికో వెళ్ళి ఆడుకునే ఇబ్బంది లేకుంటే ఏంటంటే మన అపార్ట్మెంట్లోనే ఇక్కడ ఒక గ్రీనరీ అనేది ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ మొత్తం కూడా చిల్డ్రన్స్కి ఏంటంటే ప్లే గ్రౌండ్ లాగా ఉంది. వచ్చి ఏంటంటే మా చిన్నపిల్లలు వచ్చేసి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఒకసారి మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు. ఇంకొకటి ఈ అపార్ట్మెంట్కి చూడాలి అంటే ఇక్కడ జనరేటర్ అనేది ఏ అపార్ట్మెంట్కైనా ఒకటే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి మాత్రం సేఫ్టీకి 2 అనేది పెట్టారనమాట. సో మీరు వీడియోలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. జనరేటర్ అనేది 2 అనేది ఉంది. ఇది ఫస్ట్ జనరేటర్ అండి, దీని పక్కన ఇంకోటి కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి సెకండరీ జనరేటర్ అనమాట. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మినరల్ వాటర్ అనేది మనకు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ట్యాప్ అనేది ఏర్పాటు చేశారనమాట. సో 24/7 అనేది మనకి ఈ ట్యాప్ ద్వారా మినరల్ వాటర్ అనేది మనకి వస్తూ ఉంటాయి. డైరెక్ట్ మనకి క్యాన్లో పెట్టుకొని మన ఫ్లాట్కి అనేది తీసుకొని పోవచ్చు. అలాగే నెంబర్ వచ్చేసి మనకి 105 అనమాట. సో ఇక్కడ మనకి USD మనకి 50 గజాలు అనేది వస్తుంది అనమాట. కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ అనేది ఉంది. సో USD కింద రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 50 గజాలు అనేది USD రిజిస్ట్రేషన్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ కార్ పార్కింగ్లో కూడా మనకి ఏంటంటే సీసీ కెమెరా అనేది అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళైనా కూర్చోటానికి సాయంత్రం టైంలో అనేది కింద ఏర్పాటు అనేది చేశారు. అలాగే మీరు చెప్పాను కదా, ప్రతి చోట కూడా మనకి ఏంటంటే సెక్యూరిటీ అనేది ఉంది. 24/7 సెక్యూరిటీ ఉంది. CCTV ఫుటేజ్ అనేది ఉందన్నమాట. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నాయి. అలాగే మనకి కింద వాచ్మెన్స్ కూడా ఉన్నారన్నమాట. సో లిఫ్ట్ కూడా ఏంటంటే మనకి ఒకటి కాదండి, 2 అనేది లిఫ్ట్లు అనేది మనకి ఏర్పాటు చేశారు. సో ఒకసారి మనకి అనేది పైకి వెళ్దాము. పైకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు 2 BHK ఫ్లాట్ అనేది చూపిస్తాను. సో ఒక్క విషయం అయితే మీకు క్లారిటీగా చెప్తానండి, నేను చూసిన అపార్ట్మెంట్లో ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అనేది అయితే నేను 100కి 200% అనేది చెప్తాను అనమాట. సో అంత బాగుందండి. ఇంకో విషయం ఏంటంటే నేను కొన్ని అపార్ట్మెంట్స్ అనేది చూశానమాట, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, అంటే ఎదురుంగా అనేది ఉంటాయి అనమాట. సో ఇది మాత్రం మనకి ఏంటంటే కొంచెం ఇండివిజువల్గా అనేది నాకు అనిపించింది. సో అందుకని మీకు క్లారిటీగా అనేది చెప్తున్నాను. సో నాకు నచ్చిందని. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం సేల్కి తీసుకొచ్చిన ఫ్లాట్ అనేది అంత లగ్జరీగా ఉన్న ఫ్లాట్, నాకు నచ్చిన ఫ్లాట్ ఇదే అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకో విషయం ఏంటంటే సారు దగ్గరుండి అనేది ఇంటీరియర్ అనేది చేయించుకున్నారనమాట. సారు కూడా ఏంటంటే ఉండటానికి అనేది చేయించుకున్నారు. సో చూడొచ్చండి మీరు ఎంత నీట్గా అనేది చేయించుకున్నారు. మెటీరియల్ అనేది కూడా ఏంటంటే చాలా స్టాండర్డ్ మెటీరియల్ అనేది వాడారు. విత్ కబోర్డ్స్తో సహా ఇంటీరియర్ మొత్తం కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్ మెటీరియల్ అనేది వాడారు. ప్రతి ఒక్కటి కూడా స్క్రూ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సార్కి నచ్చినట్టు అనేది డిజైన్ చేయించుకున్నారనమాట. దగ్గరుండి చేయించుకున్నారు. సో అందుకనే మనకి ఇంత బాగా ఉందండి.
స్టార్ట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1190 అంటే 1190 అనేది ఎస్ఎఫ్టీ ఉందన్నమాట. సో 1 ఇయర్ అవుతుందండి. అలాగే మనకి పూజ మందిర్ కూడా మనకి సపరేట్ అనేది ఉంది. చూడొచ్చండి, పూజ మందిర్ కూడా మనకి ఎంత బ్యూటిఫుల్గా అనేది డిజైన్ చేశారో చూడొచ్చు. లైటింగ్ కావచ్చు, అక్కడ ఉన్న మెటీరియల్ పరంగా కావచ్చు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీరు చూడొచ్చు. ఎంత డిజైన్ అనేది ఎంత లగ్జరీగా చేపించుకున్నారు అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్స్లో కూడా మనకి ఏంటంటే మనకి చెదలు పట్టకుంటే ఏంటంటే వేరే దగ్గర నుంచి ఒక మెటీరియల్ అనేది సపరేట్గా తీసుకొని వచ్చి ఒక ముక్కని తీసుకోవచ్చు. దాన్ని ఒక 1 వీక్ వరకు మనకి వాటర్లో నానబెట్టి అది చెదలు పడుతుందా లేదని టెస్ట్ చేసిన తర్వాత కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే మనకి ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చండి, ఒక చిన్న విషయం కూడా సార్ అనేది ఎంత జాగ్రత్తగా అనేది చేసుకున్నారని. మీరు చూసింది ఏంటంటే కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్లో కూడా మనకి ఫుల్ కబోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారు. మీరు లైటింగ్ కూడా చూడొచ్చండి, పైన అనేది మనకి లైటింగ్ కూడా మనకి ఎంత చక్కగా అనేది డిజైన్ చేశారు. చిన్న చిన్నవి కూడా మీరు చాలా స్పెసిఫిక్గా చూడొచ్చు, ఎందుకంటే అవి కూడా మనకి సార్ ఏంటంటే చాలా దగ్గరుండి చేపించుకున్నారు. చూపించాను కదా. అలాగే మనకి బ్యాక్ సైడ్ మీరు ఇందాక చూసారంటే అదేంటంటే మనకి వాష్ ఏరియా కూడా మనకి కిచెన్కి సైడ్ అనేది వాష్ ఏరియా అనేది ఇచ్చారనమాట. సో ఒకసారి మనకి బెడ్రూమ్స్ అనేది చూద్దాము. ఇక్కడ చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా అనేది మనకి బుద్ధుడి విగ్రహం అనేది ఉంది. లైటింగ్ కావచ్చు, అక్కడ మనకి ఆ బుద్ధుడి విగ్రహంలోంచి మనకి వాటర్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది అనేది బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. అలాగే మనకి చిల్డ్రన్స్ రూమ్గా మనకి సపరేట్ అనేది ఒక రూమ్ అనేది ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా మనకి ఇంటీరియర్ డిజైన్ ఫుల్ కబోర్డ్స్ అనేది ఉందన్నమాట. సో 1190 ఎస్ఎఫ్టీ అంటే 1190 ఎస్ఎఫ్టీతో 1 ఇయర్ ఓల్డ్ అండి. ఇది ఫుల్ ఇంటీరియర్తో ఉన్నది. అలాగే మనకి ఫుల్ కబోర్డ్స్తో ఉన్నదన్నమాట. నార్త్ ఫేస్ అంటే అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సార్ ఉన్న ఒక్క ఫ్లాటే మనకి నార్త్ ఫేసింగ్లో అనేది ఉందన్నమాట. సో వీకే సురక్ష అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్ వచ్చేసి మనకి శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది. మమతా రోడ్లో హార్వెస్ట్ స్కూల్కి ఆపోజిట్లో శ్రీ చైతన్య స్కూల్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ శ్రీ చైతన్య స్కూల్కి బిహైండ్లో అనేది ఉంటుంది అనమాట. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి, 105 అనేది ఫ్లాట్ నెంబరు. మొత్తం కలిపి యూఎస్డి మనకి 50 గజాలు అనేది యూఎస్డి వస్తుంది విత్ రిజిస్ట్రేషన్తో. అలాగే మనకి 24/7 అనేది ఫుల్ సీసీటీవీ కెమెరాస్ అనేది మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు. అలాగే 2 జనరేటర్స్ అనేది ఉన్నాయి. అలాగే 2 లిఫ్ట్స్ అనేది ఉన్నాయి. మినరల్ వాటర్ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేది ట్యాప్ ద్వారా మీకు ఏర్పాటు చేశారు. అది కూడా మీకు వీడియోలో చూపించాను. అలాగే మీకు మనకి చిల్డ్రన్స్ పార్క్ కూడా మనకి ఏర్పాటు అనేది చేశారనమాట. అది చూసింది ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఏంటంటే మనకి చిల్డ్రన్స్ రూము. చిల్డ్రన్స్ రూమ్ కూడా మీరు చూడొచ్చండి. నేను ప్రతిదీ కూడా వివరించి ఎందుకు చెప్తున్నానంటే మనము కొన్నే ఫ్లాట్ అనేది ఎలా ఉంది ఏంటి అని ప్రతిదీ కూడా మనకి తెలియాలి. సో అందుకని ఏంటంటే నేను ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగానే చెప్తున్నాను అనమాట. సో ఇదండి ఈ ఫ్లాట్ గురించి వివరాలు. ఇంకోటి ఏంటంటే మీకు డైరెక్ట్గా ఏంటంటే మీకు వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను. సో ప్రైస్ వచ్చి మనకి 68 lakhs అనేది చెప్తున్నారు. 68 లక్షలు మాత్రమే చెప్తున్నారంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇంత మెయిన్ రోడ్ దగ్గరలో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి ఇంటీరియర్ డిజైన్తో చేయించుకున్నది కూడా, అది కూడా ఓన్గా చేయించుకున్నది కాబట్టి మనకి 68 lakhs చెప్పడం అనేది చాలా రీజనబుల్ ప్రైస్. సో ఈ ప్రాపర్టీని అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో అనేది మిస్ కాకండి. సో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి. ఇంకోటి ఏంటంటే 68 lakhs కూడా నేనైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే చెప్పట్లేదు. ఒక 1 lakh or 2 lakhs అనేది చిన్నగా అనేది మనకి ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది మన ఛానల్ ద్వారా చూసి కాల్ చేస్తున్నామని చెప్తే ఖచ్చితంగా అనేది నెగోషియబుల్ చేస్తారు సారు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ గురించి సెర్చ్ చేస్తున్నారంటే ఈ వీడియోని షేర్ చేయండి. మన కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.